హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. 2026లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే ఒక విషయం షూటుగా చెప్తాను వినండి. మీరు ఇంకా ఆ పాత పద్ధతుల్లోనే అవే 4 పుస్తకాలు పట్టుకొని గంటల తరబడి గదిలో బంధించుకొని ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీరు రేస్లో వెనకబడుతున్నట్టే లెక్క. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాల తీరు, అంటే దానికి ప్రిపరేషన్ తీరు అనేది మారబోతుంది. ఇది ఒక్క రోజులో వచ్చేటువంటి మార్పు కాదు, చాలా ఏళ్లుగా మారుతున్నటువంటి ఫలితము. ఈ మార్పుని మీరు అర్థం చేసుకోకపోతే మాత్రం విజయం అయితే మీకు అందనంత దూరం అయితే వెళ్ళిపోతుంది. ఆ ఒక్క కీలకమైనటువంటి మార్పు ఏంటో, అది మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఎలా మార్చుతుందో, మీ విజయావకాశాలని ఎలా పెంచుతుందో అన్నది నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను. ఈ వీడియో చివరిదాకా చూశాక మీ ప్రిపరేషన్ పట్ల మీ యొక్క దృక్పథం అనేది మునుపట్లాగా ఉండదు, చాలా మారిపోతుంది. అందుకని మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇచ్చి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్దాం. పాత పద్ధతులు ఇప్పుడు ఎందుకు పనికిరావు అంటే, ఫ్రెండ్స్, మనం ఒక నిజాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. చాలామంది ఏంటంటే ఇంకా కంఫర్ట్ జోన్లోనే ఉండిపోయారు. సీనియర్లు చెప్పినటువంటి అవే పుస్తకాలు, అవే పాత నోట్స్లు, రోజుకు 10 గంటల చదువులు, ఇట్లా చేస్తేనే నమ్మకం జాబ్ వస్తుందనే నమ్మకం ఇంకా పెట్టుకొని ఉన్నారు. బహుశా ఇది ఒక 5 ఏళ్ల క్రితం వరకు కూడా ఇది వర్కౌట్ అయింది, కానీ ఇప్పుడైతే కాదు. ఎందుకంటున్నా రాబోయే రోజుల్లో అస్సలు పనిచేయదనమాట. ఎందుకని అడుగుతున్నారా? కారణాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. మొదటిది ఏంటంటే పెరిగినటువంటి పోటీ. ఒకప్పుడు కొన్ని లక్షల మంది పోటీ పడితే ఇప్పుడు కోట్లలో దరఖాస్తులు అనేవి, అప్లికేషన్లు అనేవి వస్తున్నాయి. ఉదాహరణకి కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 2014 నుంచి 2022 మధ్య ఏకంగా 22 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి. కానీ వాళ్ళల్లో ఎంపికైన వాళ్ళు మాత్రం 7.22 లక్షల మంది మాత్రమే, అంటే 7,22,000 మంది మాత్రమే. ఈ నెంబర్లు మనల్ని భయపెట్టడానికి కాదు, వాస్తవాన్ని చూపించి మనల్ని మేల్కొల్పడానికే. ఇంత తీవ్రమైనటువంటి పోటీలో మీరు ఇంకా పాతకాల పద్ధతిలో నెగ్గుకు రావాలనుకుంటే మాత్రం అది అసాధ్యమవుతుంది. ఇక రెండో కారణం చెప్తాను చూడండి. మారుతున్నటువంటి పరీక్షల సరళి. ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ మీరు ఎంత బట్టి పట్టారనేది టెస్ట్ చేయట్లేదు, మీ ఆలోచన విధానాన్ని కానీ సమస్యని కానీ మీరు ఎలా విశ్లేషిస్తున్నారు అన్నది మాత్రమే. అలాంటి రీతిలోనే ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ప్రశ్నలు ఏవి కూడా డైరెక్ట్ రావడం లేదు. మన దగ్గర నేను బుక్ కొనుక్కోండి అంట, ప్రీవియస్ పేపర్స్ ఏపీపీఎస్సీ దగ్గర నుంచి బుక్ ఉంది. దాంట్లో అంతా డైరెక్ట్గా ఉండేది. ఏపీపీఎస్సీలో, పాత ఏపీపీఎస్సీలో డైరెక్ట్గా మనం రాష్ట్రపతి ఎవరన్నట్టు డైరెక్ట్గా అడిగేవాళ్ళు. ఇప్పుడు అట్టగాదు. రాష్ట్రపతి గురించి ఏదో ఒకటి ఇది మర్మం చెప్పి ఒడిశాలో ఉన్నటువంటి వ్యక్తి అది ఇదని ఆటలేదని చెప్పి అడిగే, అంటే అంతా ఇండైరెక్ట్గా వస్తుంది. ఇక పాలిటీలో కరెంట్ అఫైర్స్ని జోడిస్తున్నారు. మీకు తెలుసు, ఎకానమీకి వచ్చేసరికి హిస్టరీతో ముడి పెడుతున్నారు. కేవలం బట్టి విధానంలో చదివే వాళ్ళని పక్కన పెట్టేసేసి చేయడానికే ఈ రకమైనటువంటి మార్పు జరుగుతుందని చెప్పాలి. ఉదాహరణకి ఏపీపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ, ఇట్లా రాష్ట్ర స్థాయి కమిషన్లు కూడా యూపీఎస్సీ స్థాయిలో విశ్లేషణాత్మకమైనటువంటి ప్రశ్నల వైపే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాయి. అంటే రోట్ లెర్నింగ్ నుంచి అనలిటికల్ లెర్నింగ్ వరకు ప్రపంచం అయితే మారుతోంది. మూడవది, టెక్నాలజీ ప్రభావం బాగా పడిందండి. ఒకప్పుడు మంచి కోచింగ్ కోసం అని చెప్పేసి హైదరాబాద్లో లేదంటే ఢిల్లీకి పరుగులు పెట్టేవాళ్ళు. మన ఐఏఎస్ తీసుకోవాలంటే ఢిల్లీకి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని చెప్పేసి మన మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు అభ్యర్థి కూడా టాప్ క్లాసులని మెటీరియల్ కానీ, టాప్ మెటీరియల్ కానీ, టాప్ వీడియో క్లాసులు కూడా వాళ్ళకి అందుబాటులోకి వచ్చేసినాయి. ఎడిటెక్ యాప్లు కానీ, ఆన్లైన్ టెస్టులు కానీ, తర్వాత యూట్యూబ్ ఛానల్ కానీ, ప్రిపరేషన్ మొత్తాన్ని మనకి పూర్తిగా అందుబాటులోకి అయితే తీసుకొచ్చినాయి. అంతేకాదు, చాలా ముఖ్యమైనటువంటి పరీక్షలు కూడా ఇప్పుడు ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి వచ్చేసినాయి. అంటే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతున్నాయి కదా, మనకి సిబిటి పరీక్షలే జరుగుతున్నాయి. టెక్నాలజీని మీరు వాడుకోకపోతే ఈ పోటీలో వెనకబడటం అనేది ఖాయము. ఈ మార్పులని మీరు పట్టించుకోకుండా ఇంకా పాత పద్ధతులను నమ్ముకోవడం అంటే, మనం యుద్ధ రంగంలో అందరూ గన్లు వాడుతుంటే మనం వెళ్ళి కర్రసాము చేసినట్టుగా ఉంటుందని ఆలోచించండి. అంటే ఆ టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది, చివరికి ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే, ఆ ఒక్క కీలకమైనటువంటి మార్పు మీకు చాలా అవసరం. సరే, సమస్యల గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఏంటి ఆ ఒక్క కీలకమైనటువంటి మార్పు ఏంటి అంటే, మీరు చదివే గంటలు పెంచడం కాదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు కొనేటువంటి పుస్తకాల సంఖ్యను పెంచడం అంతకన్నా కాదు. ఆ కీలకమైనటువంటి మార్పు ఏంటంటే, హార్డ్ వర్క్ అనే మైండ్ సెట్ నుంచి స్మార్ట్ అండ్ ఇంటిగ్రేటెడ్ టెక్ డ్రివెన్ వర్క్ అనేది కావాలి అనే మైండ్ సెట్కి మీరు షిఫ్ట్ అవ్వాలన్నమాట. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మీ ప్రిపరేషన్ ఇక మీద కష్టపడి మాత్రమే కాదు, తెలివిగా, వ్యూహాత్మకంగా టెక్నాలజీని ఒక ఆయుధంగా వాడుకుంటూ చేసేటువంటి ఒక పక్కా ప్లాన్ అనమాట. ఈ ఒక్క మైండ్ సెట్ని మీరు సెట్ చేసుకుంటే మీ విజయావకాశాలు అనేవి అమాంతం పెరుగుతాయి. ఈ కొత్త వ్యూహాలు సరే, మరి వీటిని ఎలా ఆచరణలో పెట్టాలి అంటే, ఈ కొత్త మైండ్ సెట్ని
ఆచరణలో పెట్టడానికి ఇక్కడ మీకు నేను ఈ వీడియోలో 4 తిరుగులేనటువంటి వ్యూహాలను అయితే మీకు ఇస్తున్నాను. వీటి జాగ్రత్తగా మీ ప్రిపరేషన్లో చేర్చుకోండి. స్ట్రాటజీ నెంబర్ 1, ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్. అంటే ఒకే దెబ్బకు 10 ఉద్యోగాలు. చాలామంది చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ రాగానే హడావుడిగా ప్రిపరేషన్ మొదలు పెడతారు. తర్వాత రైల్వేస్ వచ్చాక ఆ పుస్తకాలు పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తవి తీస్తారు. ఇది మీ టైంని, మీ శక్తిని వృధా చేస్తూ ఉంటుంది. ఏ ప్రభుత్వ ఉద్యోగ సిలబస్ చూసినా కూడా దాదాపు 80% సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, 80% అయితే కరెక్టే ఉంటాయి కదా. ఈ 80% సిలబస్లో హిస్టరీ కానీ, తర్వాత జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, మరి ఇవన్నీ రీజనింగ్ కానీ, అర్థమెటిక్ కానీ, పాలిటీ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కోర్ సబ్జెక్టులు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ముందు ఈ కోర్ సబ్జెక్టుల మీద పూర్తిగా పట్టు సాధించండి. 80% కోర్ సబ్జెక్టుల మీద పూర్తిగా పట్టు సాధించండి. ఒకసారి మీరు వీటిని లోతుగా అనలిటికల్గా చదివితే చాలు, మీరు ఎస్ఎస్సి దగ్గర నుంచి బ్యాంకింగ్, రైల్వేస్, రాష్ట్ర స్థాయి గ్రూప్స్ వరకు కూడా ప్రతి పరీక్ష, ఏ పరీక్ష అయినా సరే అటెంప్ట్ చేయడానికి, ఏ పరీక్షకైనా సరే మీరు సిద్ధంగా ఉంటారన్నమాట. ఆ తర్వాత ఏ నోటిఫికేషన్ వస్తే ఆ పరీక్షకు సంబంధించినటువంటి 20% ప్రత్యేక సిలబస్ ఉంటుంది కదండి. ఉదాహరణకు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది, మన దగ్గర తెలంగాణ గురించి, తెలంగాణ టీజీపీఎస్ రాస్తున్నాను అనుకోండి, తెలంగాణ చరిత్ర, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ పాలసీలు ఇవి చదువుతాం 20%లో. ఇక లేకపోతే ఏపీ ఉందనుకోండి, ఏపీ విభజన చట్టము, ఏపీ ఎకానమీకి సంబంధించి, ఏపీ జాగ్రఫీకి సంబంధించి, ఏపీ హిస్టరీకి సంబంధించి అలా వాళ్ళు విడిగా చదువుతారు. అంటే 80% మీరు ఆల్రెడీ కంబైన్డ్గా చదివితే, సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి చదివితే 20% మాత్రమే మనం స్టేట్ వరకు ప్రిపేర్ అవుతాం అనమాట. ఇదే ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అంటారు. అంటే ఇది మీ టైం మొత్తాన్ని కూడా ఆదా చేయడమే కాదు, మీలో కాన్ఫిడెన్స్ని కూడా రెట్టింపు అనేది చేస్తుంది. ఇక స్ట్రాటజీ నెంబర్ 2, టెక్నాలజీని మీ బెస్ట్ ఫ్రెండ్ చేసుకోండి. ఇప్పటికే జిరాక్స్ల మీద చాలామంది జిరాక్స్ నోట్స్ల మీద ఆధారపడుతుంటారు. మన దిల్సుఖ్ నగర్లో ఎవరో ఎప్పుడో పూర్వకాలంలో వచ్చినటువంటి నోట్స్ని పట్టుకుని దాన్నే ప్రిపేర్ అవుతుంటారు. పోలీస్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, గ్రూప్ 2కి వాటికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, ఆ నోట్స్ ఎవరో రాసిన నోట్స్ని దాని జిరాక్స్లు తీసుకొని దాని ప్రింట్అవుట్ ఉందా అని చెప్పి వాటి దగ్గర పోయి అడిగి తీసుకొని ఉంటారు. ఇంకా దాని మీద ఆధారపడాల్సిన అవసరం లేదండి. మీరు రేస్లో అట్లా చేస్తున్నారంటే ఇంకా రేస్లో వెనకబడినట్లే లెక్క, మీరు ఇంకా పాత పద్ధతుల్లోనే ప్రిపేర్ అవుతున్నట్లు లెక్క అనమాట. ఈరోజు టెక్నాలజీ మీ చేతిలో అతిపెద్ద ఆయుధం అని గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ ఆన్లైన్ మాక్ టెస్ట్లు రాయండి. చదివింది ఎంతవరకు ఎక్కింది, టైం ఎలా మేనేజ్ చేస్తున్నాం అని తెలుసుకోవడానికి మాక్ టెస్ట్లు అనేది కంపల్సరీ. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో టెస్టులు రాశాక దాని విశ్లేషణ కూడా వదలకండి. అందుకే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నేనేం చేస్తున్నాను, అన్నిటికీ విశ్లేషణలు యాడ్ చేసుకుంటూ వస్తున్నాను. అందుకే లేట్ అవుతుంది, లేకపోతే ఎప్పుడో అయిపోయి మొత్తానికి. మా దగ్గర 700-800 ఉన్నాయి ఉంటానికి టెస్ట్లు, కానీ విశ్లేషణలు సరిగ్గా లేవు అని చెప్పి వాటి అన్నింటినీ కరెక్షన్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఇట్లా ఇది అంటే మీరు ఒక టెస్ట్ అటెంప్ట్ చేయగానే చివరిలో ఒక అనాలిసిస్ ఉంటుంది. అది కంప్లీట్ కొట్టగానే మీరు తప్పేం పెట్టారు, రైట్ ఏం పెట్టారు, దానికి గ్రీన్ మార్కు, రెడ్ మార్క్ వచ్చేసేసి మీరు తప్పెందుకు పెట్టారు అని చూసుకోవచ్చు. దానికి సంబంధించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. అసలు నన్ను అడిగితే మొత్తం మీరు టెస్ట్లే రాసుకొని మీరు బయటపడవచ్చు అనుకుంటాను. అయితే నేను అది రాయకుండా, ఏది చదవకుండా, అంత ఇదిగా ఉంటాయి అనమాట ప్రతిదానికి కూడా. అలా టెస్టులు రాయడం అయితే కంపల్సరీ చేయండి. విశ్లేషణ మాత్రం అస్సలు వదలొద్దు. మీ వీక్ ఏరియాలు ఏంటి అనేది మీకు అర్థంలాగా అది చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇక డిజిటల్ నోట్స్ అంటే పుస్తకాలతో పాటుగా ఇప్పుడు ఎవరు కూడా నోట్స్ రాయట్లేదు, కానీ మీరు ఎవర్ నోట్ అని ఒకటి ఉంది, నోషన్ అని ఇలాంటి ఏదో యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ నోట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోవడానికి కానీ, మీరు రివిజన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అయినటువంటి పద్ధతి అనమాట. ఇక యూట్యూబ్ అండ్ యాప్స్ మీకు కష్టమైనటువంటి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి విజువల్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. యూట్యూబ్ ఛానల్ కానీ, యాప్లు కానీ, యానిమేషన్ పాఠాలు కూడా వస్తూనే ఉన్నాయి. ఇవి మీ ఆ విషయాల్ని బలంగా గుర్తుపెట్టుకోవడానికి పనికొస్తాయి అనమాట. ఇవి కాకుండా మనకి టూల్స్ కూడా వచ్చినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు మన ప్రిపరేషన్లో సహాయం చేయడానికి అయితే ముందుకు వచ్చింది. కొన్ని ఆధారిత లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ కూడా వచ్చినాయి. మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మీకంటూ ఒక పర్సనల్ స్టడీ ప్లాన్ కూడా తయారు చేసి ఇస్తున్నాయి ఇవి. కాబట్టి వీటి మీద కూడా మీరు అవగాహన అనేది పెంచుకోవడం చాలా చాలా ముఖ్యమైనటువంటి. అంటే ఈ మధ్యకాలంలో సివిల్స్కి సంబంధించి కూడా ద్వారానే తయారు చేద్దామని ఒక ఆలోచన చేశారు. అట్లా ఉంటుంది అనమాట. ఇక స్ట్రాటజీ నెంబర్ 3, డైనమిక్ ప్రిపరేషన్ కావాలండి. కరెంట్ అఫైర్స్తో కనెక్ట్ చేసుకుంటూ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, మీరు కరెంట్ అఫైర్స్ విత్ సబ్జెక్ట్ కనెక్ట్ చేయండి అని చెప్పేసి. నేను ఈ రోజు కాదు, 2 సంవత్సరాల నుంచి నేను ఇదే పద్ధతిలో చెప్పుకుంటూ వస్తున్నాను. మీరు ఇట్లానే చదవండి అని చెప్పేసి. ఇది మీరు అట్లా కనెక్ట్ చేసుకుంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి, చాలా ఇంపార్టెంట్ వ్యూహం అండి. ఇప్పుడు స్టాటిక్ అండ్ డైనమిక్ అనే తేడా అయితే పోయింది. మీరు చదివేటువంటి ప్రతి స్టాటిక్ సబ్జెక్ట్ను కూడా కరెంట్ అఫైర్స్తో ఖచ్చితంగా కనెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు మీరు పాలిటీలో రాష్ట్రపతి గురించి చదువుతున్నప్పుడు ఇటీవల కాలంలో రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రాలు ఏవి, లేకపోతే సుప్రీంకోర్టు ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా కీలకమైనటువంటి తీర్పు ఇచ్చిందా, ఉంది కదా. మొన్న
రాష్ట్రపతికేను గవర్నర్కి గడువు విధించడానికి సంబంధించి ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది కదా. వాళ్ళు అంటే ఫైల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని నాన్స్తున్నారని చెప్పేసి దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి వచ్చింది కదా. దానికి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి కదా, గ్యారంటీ వస్తుంది కదా క్వశ్చన్. అట్లా అనమాట. అంటే అది కరెంట్ అఫైర్ ప్లస్ మీకు దానికి సంబంధించి ఆర్టికల్స్ ఏంటి, అసలు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ తన దగ్గర ఫైల్స్ ఉంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి ఫైల్స్ని తన దగ్గర ఉంచుకోవడానికి ఎంతకాలం వరకు గడువు ఉంది, అసలు ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది, రాజ్యాంగంలో ఏం రాసింది, దీనికి వెళ్ళాలి. మీరు ఇప్పుడు జరిగిన దానికి బ్యాక్కి కనెక్షన్ పెట్టుకోవాలి. అట్లా అనమాట. ఇంకా ఎకానమీకి వచ్చింది, ఎకానమీ చదువుతున్నారు మీరు. ఎకానమీ చదువుతున్నప్పుడు ఆర్బీఐ గురించి చదువుతున్నారు. ఆర్బీఐ గురించి చదివినప్పుడు లేటెస్ట్ రెపో రేట్ ఏంటి, ద్రవ్యోల్బణం మీద ఆర్బీఐ ప్రభావం ఏంటి అనేది కంపల్సరిగా లింక్ చేసుకోవాలి. ఇలా చదివినప్పుడే మీకు నాలెడ్జ్ అనేది పూర్తిగా అందుతుందన్నమాట. ప్రశ్నని వాడు ఎంత తిప్పి అడిగినా కానీ మీరు మాత్రం కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వగలుగుతారు. దీనికోసం చెప్పేసి మీరు రోజు ఒక మంచి డైలీ పేపర్, హిందూ కానీ అది ఈనాడు కానీ, ఆ రెండిట్లో ఏదైనా సరే చదవడం అయితే అలవాటు చేసుకోండి. ఇక స్ట్రాటజీ నెంబర్ 4, స్మార్ట్ రివిజన్ అండ్ విశ్లేషణ, అనాలిసిస్. 100 పుస్తకాలు చదవడం అనేది గొప్ప కాదు, చదివినటువంటి ఒక్క పుస్తకం గుర్తుండటం అనేది చాలా మంచిది అనమాట, గొప్ప అనమాట. కానీ చాలామంది రివిజన్ అంటే ఏంటంటే మళ్ళీ మొదటి నుంచి చదువుకుపోవటమేమో అనుకుంటారు. రివిజన్ అంటే అది కాదండి, అది తప్పు, చాలా తప్పు. యాక్టివ్ రీకాల్ అనమాట. అంటే ఒక టాపిక్ చదివాక పుస్తకం మూసేసి మనకి ఏం గుర్తుందో ఒకసారి రాసుకుంటూ పోతా ఉండే. నేను ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పాను. నేను దీనివల్ల ఏంటంటే సమాచారం అనేది బలంగా నాటుకుపోతుంది. మన చిన్నప్పుడు కూడా మీకు గుర్తుందో లేదు, చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, రాస్తే ఎక్కువ గుర్తుంటుంది అని చెప్పేవాళ్ళు మనకి. నాకైతే మా అమ్మగారు మా నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు, కానీ మా అమ్మగారు కంపల్సరీ చెప్పేదనమాట, మీరు రాస్తే గుర్తుంటుంది అని, బలంగా గుర్తుంటుంది అని చెప్తే రాయటం ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇక స్పేస్డ్ రిపిటేషన్ అనేది ఇది కొత్తది. ఒకే టాపిక్ని మీరు ఒకే రోజు 10 సార్లు చదివే బదులు ఈ రోజు చదివింది మళ్ళీ రేపు ఒక్కసారి దాన్ని చేసుకోవడం, రివిజన్ చేసుకోవడం, తర్వాత 10 రోజులకో 15 రోజులకో ఒకసారి. దీనికి సంబంధించి కూడా నేను వీడియో ఇచ్చాను. ఇట్లా 4-5 సార్లు చేస్తుంటే అది మొత్తం కూడా మీకు ఎక్కువ కాలం గుర్తుండిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక మార్క్ టెస్ట్ విశ్లేషణ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 100 టెస్టులు రాయడం అనేది అక్కడ ముఖ్యం కాదు. నేను పెట్టినటువంటి ప్రతి టెస్ట్ని కూడా పోస్ట్ మార్టం చేయాలి. తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి, ఏంటి, ఎందుకు నేను టైం సరిపోక సరిగా పెట్టలేదా, లేకపోతే ఏ సబ్జెక్ట్లో నేను వీక్గా ఉన్నా, ఈ విశ్లేషణ ఆధారంగానే మీ స్ట్రాటజీని అనేది ఎప్పటికప్పుడు మార్పు చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఇక నేను దీంట్లో ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా కొన్ని సూచనలు అయితే ఇస్తున్నా, ఒకసారి చూడండి. ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అవ్వడం అనేది ఒక పెద్ద టాస్క్ అనంటే నిజానికి ఒక టైం దొరికినప్పుడు మాత్రం, టైం దొరకడం కూడా చాలా కష్టమే పాపం వాళ్ళకి. కానీ సరైనటువంటి ప్లానింగ్తో మీరు కూడా గెలవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు ట్రావెల్ చేసే టైంని ఖచ్చితంగా వాడుకోండి. మీరు బస్సులో వెళ్తున్నారు అనుకోండి, కరెంట్ అఫైర్స్ అవ్వండి, అలాగే పాడ్కాస్ట్లు వినండి, లేదంటే వీడియో లెక్చరర్స్ వినండి. ఇలా ప్రతి నిమిషం కూడా చాలా విలువైంది అని గుర్తుపెట్టుకుని లంచ్ బ్రేక్లో ఒక చిన్న టాపిక్ని రివిజన్ చేసుకోండి. వీకెండ్స్ని పక్కాగా వాడుకోండి. ఇక కొత్త టాపిక్స్ అవ్వడానికి కానీ, లేదంటే మాక్ టెస్ట్ రాయడానికి కానీ టైం అనేది ఆ వీకెండ్స్లో కేటాయించుకోండి. తక్కువ టైంలో ఎక్కువ మార్కులు తెచ్చేటువంటి హై ఈల్డ్ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. నేను చెప్పినటువంటి ఆ 80% మీద ఫోకస్ చేయండి. ఫ్రెండ్స్, 2026లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది ఒక మారథాన్ లాంటిది. పాత పద్ధతులతో పరిగెడితే మాత్రం మీరు మధ్యలోనే అలసిపోతారు. కానీ నేను చెప్పినటువంటి ఈ స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ టెక్ డ్రివెన్ మైండ్ సెట్తో దానికి తగ్గట్టుగా మీ వ్యూహాలను చేసుకుంటూ పోతే మీకు విజయం అయితే తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎంత పోటీ ఉన్నా, పోటీ ఎంత పెరిగినా సరే, సరైనటువంటి ప్లానింగ్ కానీ, నిరంతరమైనటువంటి కృషి కానీ, మారుతున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకునే తత్వం ఉంటేనే తప్ప 2026లో మీరు ప్రభుత్వ అధికారి కావాలన్న మీ కల అయితే ఎవరు ఆపలేరన్నమాట. ఈ వీడియోలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీకు ఉపయోగపడ్డాయని చెప్పేసి అనుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నా ఈ విశ్లేషణ కానీ, నా ప్రయత్నం కానీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ బట్టి ఇవ్వండి బ్రదర్. మీరు 4-6 వేల మంది 10,000 మంది కూడా చూస్తున్నారు. ఒక్కొక్క దాన్ని ఒక లైక్ ఇచ్చేసరికి 100లలో కూడా రావట్లేదు. లైక్ బట్టి ఇవ్వండి. అలాగే మీలాగే కష్టపడేటువంటి ఫ్రెండ్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. ఈ కొత్త వ్యూహాల మీద మీరేమనుకుంటున్నారు, మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయాలి. అలాంటి అవి మీకు ఇంకా అందరికీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దాని మీద నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మకమైనటువంటి వీడియోలు ఇవ్వాలి నేనంటే కంపల్సరీగా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా కంపల్సరీ నొక్కండి. నొక్కితే ఏంటంటే మీకు వెంబటే అందుతుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి. నేను పెట్టేటువంటి కొత్త వీడియో రావాలంటే బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. చిన్న మాట ఏంటంటే చాలామంది ఏంటంటే మన వీడియో
కామెంట్స్లో చాలామంది కామెంట్ చేస్తున్నారు, థ్యాంక్స్ పెడుతున్నారు వాళ్ళు, నేను ఇది అడాప్ట్ చేసుకుంటున్నాను అది ఇది చాలా మంచిగా నాకైతే పాజిటివ్గా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. మీ అందరికీ కూడా నేను ఇండివిజువల్గా ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు, ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు టక్కటక్కన కొట్టేస్తూ ఉన్నా. మీ అభిమానానికి అందరికీ కూడా మీ అందరికీ కూడా థ్యాంక్స్. మన ఛానల్ని ఇలాగ గ్రో అయ్యేటట్టుగా మీ అందరూ కూడా కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ.